జయము జయము భజన ఎందుకు అన్న వైసీపీ, గొడ్డలి పార్టీకి అంత వెటకారం దేనికి అంటున్న టీడీపీ. విజయవాడ పొలిటికల్ స్టేడియంలో టీడీపీ వైసీపీ మధ్య ఒక టగ్ ఆఫ్ వార్ జరుగుతోంది. మహానాడు సెంట్రిక్ గా టీడీపీపై పేర్ని నాని చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఎంపీ కేశినేని చిన్ని. మహానాడులో టీడీపీ నేతలు చంద్రబాబును దించి లోకేష్ ని ఎత్తుకున్నారన్నారు వైసీపీ నేత పేర్ని నాని. నిన్నదాకా రామారావు ఎన్టీఆర్ అన్నారు, ఇప్పుడు సిబిఎన్ అంట. అంటే రామారావు మెల్లగా ఎత్తేస్తున్నారు. అంతే కదా, చేసుకున్నాడు చేసుకున్నంత. ఇప్పుడు ఎంత పాపం చేసి అంత కదా ఇచ్చేస్తాడు కదా దేవుడు. రామారావుని వేసేచ్చా, లోకేష్ నాయుడు వచ్చా నాన్న వేసేస్తున్నాడు. అంతే కదా జరిగేది. మహానాడులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గురించి మాట్లాడితే విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని. ఎదురు పార్టీలాగా మేము పద్దాక జగన్ భజన చెయ్యం. మేము ప్రజలకు అవసరమైన తీర్మానాలు గురించి చర్చించాం. అంతేకాకుండా మా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని తలుచుకుంటూ మేము మహానాడులో ఆయన ఏ విధంగా ప్రజల ముందుకు వెళ్ళారో మేము కూడా ప్రజల ముందుకు ఏ విధంగా వెళ్ళాలో, రేపు రాబోయే కాలంలో 40 సంవత్సరాల్లో తెలుగుదేశం భవిష్యత్తు ఏంటో చర్చించుకున్నాం. దీంట్లో ఈ మహానాడులో బలమైన చర్చలు జరిగినాయి, బలమైన తీర్మానాలు జరిగినాయి. హైబ్రిడ్ మహానాడుపై సెటైర్లు వేసిన పేర్ని నానికి కౌంటర్ ఇచ్చారు విజయవాడ ఎంపీ. అయితే మొదటి రోజు హైబ్రిడ్ భజన, రెండో రోజు హైబ్రిడ్ భజన. మామూలుగా మొన్నటిదాకా మనం ఏ వినేవాళ్ళం, జయము జయము శాంతరం అని భజన కొట్టేవాళ్ళు. ఇప్పుడు అందరూ అసలు మామూలుగా ఆడియోడి లేదు. ఎమ్మెల్యేలు కానించి మొత్తం చిన్నోడి కానించి పెద్దోడి దాకా అందరూ జయము జయము లోకేశ, జయము జయము లోకేశ. ఇదే భజన 2 రోజులు. అది మీకు ఇది చేసాం, అది చేసాం, అది చేస్తాం, ఇంకా ఇది చెయ్యాలి. ఇక జయము జయము లోకేశ, జయము జయము లోకేశ. వెళ్ళిపో చంద్రయ్య, వెళ్ళిపో చంద్రన్న. దిగిపో చంద్రన్న, జయము జయము ఎక్కే లోకేశ. ఇదే కదా మొత్తం భజన. రేపు తండ్రి అడుగుదాడల్లోనే లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కింద తెలుగుదేశాన్ని మరింత బలపాలన చేసి 50 సంవత్సరాలకి ఉండే విధంగా తెలుగుదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. తప్పే ఉంది. లోకేష్ సమర్థమైన గల నాయకుడు, ఇవాళ ప్రజల నుంచి వచ్చిన నాయకుడు. రేపు రాబోయే 30 సంవత్సరాలు తెలుగుదేశం ఘంటాపథంగా ఈ రాష్ట్రాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు, ఆ తదనంతరం తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నడుస్తుంది. చిన్నపిల్లలను రాజకీయాల్లోకి లాగద్దన్నారు కేశినేని చిన్ని. ఎంత గమ్మత్ ఏంటంటే చంద్రబాబుని వదిలేశారు, లోకేష్ దేవాంశ్ అంట. అరే ఏంట్రా బాబు ఈ అతి పోగల అతి ఆపండ్రా బాబు అని ఎవడో మాట్లాడతాడు. అసలు దేవాంశ్ కళ్ళజోడు తీస్తే ఎన్టీ రామారావు లాగా ఉన్నాడు. ఓరి పోయే కాలం కళ్ళజోడు తీస్తే ఎన్టీ రామారావు లాగా ఉంటాం ఏంట్రా? కళ్ళజోడు తీస్తే కత్తూరు నాయుడు లాగా లేదా చంద్రబాబు నాయుడు లాగా ఉంటాడు. ఎంత అతి భజన అనమాట. అసలు మామూలు భజన కాదు. వాళ్ళ ఖర్జూర నాయుడు, లేకపోతే దేవాంశు, లేకపోతే లొకేషన్ పొగిడారు, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ అసలు మహానాడు తీర్మానాల గురించి చర్చించడం నేర్చుకోండి. మేమేమైనా తప్పు తీర్మానాలు చేస్తే దాన్ని విమర్శించండి. చంద్రబాబుపై సెటైర్లు వేసిన పేర్ని నానిపై మండిపడ్డారు నాని. ఆ సినిమాలో పాట ఏదో ఉందన్నమాట, పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటంటే చంద్రగిరిలోళ్ళు వదిలేశారు, చంద్రగిరిలోళ్ళు తోలేశారు, కట్టుకున్నాడు అంటే టీడీపీ వదిలేశాడు. టీడీపీ కార్యకర్తలందరూ కూడా జై జై మహేష్, జై జై లోకేష్ అంటారు. చంద్రబాబు వదిలేశారు. మహిళా బిల్లుకు భయపడుతున్నారా, లేకపోతే మహిళలకి 33% మేము ఇస్తున్నామని భయపడుతున్నారా, లేకపోతే ఇటువంటి తీర్మానాలకు భయపడుతున్నారో నాకు తెలియట్లేదు. కానీ మేము ఫలప్రదమైన తీర్మానాలు ఈ మహానాడు ద్వారా మేము ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లబోతున్నాం. టీడీపీ తీర్మానాలు చూసి వైసీపీ నేతలు భయపడ్డారన్నారు కేశినేని. 12 ఏళ్ళు అయిపోయినా కూడా ఎన్టీ రామారావుకి మాత్రం భారతరత్న మాత్రం ఎవరు ఈ మాత్రం పెద్దవాళ్ళు ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలి మహానాడు తీర్మానం చేసి వారి తీర్మానాలు ఎన్ని కాగితాలు రావు, ఒకటికి ఎన్ని తీర్మానాలు. ఎన్టీ రామారావుకి భారతరత్న రాదు. వీళ్ళేమో ఢిల్లీలో చక్రాలు తిప్పుతారు, వాళ్ళు చెప్తారు, ఇది తిప్పుతారు. ఇప్పుడు నరుకుదాం, రక్తపాతం సృష్టిద్దాం, రెపరెపలు ఆడిద్దాం అనే ఆలోచనలే తప్పితే వేరే ఆలోచనలు ఉండవు. కాబట్టి వాళ్ళ ఆలోచనలు అంతకు మించి వెళ్ళవు. కాబట్టి ఆ పర్సనల్ విషయాలే మాట్లాడతారు. కానీ ఫలప్రదమైన చర్చలు జరిగిన తీర్మానాల గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించిన పార్టీ ఏదన్నా ఉందంటే గొడ్డల పార్టీ. ప్రజలందరూ మా తీర్మానాలని హర్షోద్వేగాలతో ఆమోదిస్తారు. మహానాడు అట్టర్ ఫ్లాప్ అని వైసీపీ విమర్శిస్తే మహానాడు సూపర్ డూపర్ హిట్ అంటోంది టీడీపీ.